హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో ఉండే మహిళలకి నెలకి 2,500 రూపాయలైతే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అదేవిధంగా కొన్ని రూల్స్ అయితే విధి విధానాలు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా అప్లై చేస్తేనే డబ్బులు వచ్చే విధంగా ఉంది తప్ప వేరే విధంగా అప్లై చేస్తే మాత్రం మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందుకనే ఈ వీడియో చివరి వరకు చూడండి. పూర్తి సమాచారం తెలుసుకొని 28వ తారీఖు మార్నింగ్ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మన వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుందండి. నా రేషన్ కార్డు మా అమ్మగారి దాంట్లో ఉంది, నాకు వస్తుందా రాదా? ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కలిపి మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. గృహలక్ష్మికి సంబంధించి ఈ నెల 28 నుంచి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి ఖచ్చితంగా గృహలక్ష్మి 2,500 రూపాయలు అకౌంట్లో ఇస్తాము. దీనికి సంబంధించి 6 గ్యారెంటీలకు ఒకటి అప్లికేషన్ ఫామ్ తీసుకుంటాం. కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి అని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేదు, నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. మీ యొక్క రేషన్ కార్డు కనుక మీ అమ్మగారి దాంట్లో ఉంటే ప్రస్తుతం మీకు ఎట్లా అంటే నాకు వస్తుందా రాదా అని అడుగుతున్నారు. అలాంటప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి. మీ యొక్క రేషన్ కార్డు కనుక మీ మదర్ దాంట్లో ఉన్నట్లయితే ఫస్ట్ మీ మదర్ దాంట్లో నుంచి రిమూవ్ చేయించండి. ఫస్ట్ రేషన్ కార్డు మీ మదర్ దాంట్లో మీ యొక్క ఎవరైతే మీరు ఉన్నారు కదా మదర్ దాంట్లో మీరు రిమూవ్ చేయించుకొని అదేవిధంగా మీ మీ హస్బెండ్ కూడా ఒకవేళ మీ అత్తమామ దాంట్లో ఉంటే ఆయనది కూడా రిమూవ్ చేయించుకొని మీ ఇద్దరు కలిసి అంటే మీరు మీ హస్బెండ్ ఇద్దరు కలిసి సపరేట్ రేషన్ కార్డు తీసుకొని అండ్ మీ పిల్లలు ఉంటే కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ రిమూవ్ చేయించుకోకుండా ఈ రేషన్ కార్డులో రిమూవ్ చేయించుకోకుండా మీరు వచ్చి సపరేట్గా కనుక అప్లై చేస్తే మాత్రం రిజెక్ట్ అవుతుందండి. కంపల్సరీ రిమూవ్ చేయించుకున్న తర్వాతనే చేయాలి. తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు కొత్త రేషన్ కార్డుకి మీకు అర్హత ఉంటే వస్తుంది. ప్లస్ ఇక దీంట్లోకి మీకు ఏదైతే ఇద్దరు ఉన్నారు కదా మీతో పాటు మీ పిల్లల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇట్లా ఈ ప్రొసీజర్లో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోండి. అదేవిధంగా గృహలక్ష్మికి సంబంధించి 28వ తారీఖు మార్నింగ్ నుంచి ఊళ్ళల్లో ప్రతి 100 కుటుంబాలకి ఒక టేబుల్ యాడ్ చేస్తారు. ప్రతి 100 కుటుంబాలకి ఒక టేబుల్ చొప్పున యాడ్ చేస్తూ వీళ్ళందరి నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు గృహలక్ష్మి ఫామ్ నింపడం రాకపోతే అక్కడనే ఉన్న వాళ్ళంతా ఎవరైతే ఆశా వర్కర్స్ కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ కానీ వీళ్ళంతా మీకు హెల్ప్ చేస్తారు. అక్కడ మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి మొదటగా 3 జిరాక్స్లు తీసి పెట్టుకోమని చెప్పాను. ఒకటి ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ జిరాక్స్ తీసుకోమన్నది. సెకండ్ రేషన్ కార్డు, థర్డ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ ఫోర్త్ పాస్పోర్ట్ అయితే కామన్, అది జిరాక్స్ కాదు. ఆ ఫోటో ఒకటి పట్టుకుని పోతే సరిపోతుంది. ఈ 3 ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇది అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోవాలి. ఇది సెకండ్ థింగ్, అన్నిటికీ పనికి వస్తుంది కూడా. ఇవి తీసుకున్న తర్వాతనే మీరు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎవరైతే రేషన్ కార్డ్స్ ఇవన్నీ తీసుకున్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ 3 జిరాక్స్లు ఆ రోజు రెడీగా ఉంచుకోవాలి. ఎప్పటి నుంచో మన వీడియోస్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ 3 జిరాక్సెస్ కంపల్సరీ ఆ రోజు అవసరం ఉంటుంది, ముందే తీసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి పదే ఈ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు ఒకవేళ లేకపోతే చేయాల్సిన ప్రొసీజర్ మీకు చెప్పాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ నేను కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ నేను గృహలక్ష్మి పొందుతానా? ఇప్పుడు యాక్చువల్గా కొత్త రేషన్ కార్డ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. న్యూ రేషన్ కార్డ్స్ కూడా అదే రోజు తీసుకుంటారంట అప్లికేషన్స్. బట్ కాకపోతే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ నెల 28 నుంచి నెక్స్ట్ మంత్ 6th వరకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అప్లికేషన్స్ తీసుకొని అర్హులైన వారందరికీ గృహలక్ష్మి 500 రూపీస్ గ్యాస్ ఇవన్నీ ఇస్తారు. తర్వాత మళ్ళీ 6th తర్వాత నుంచి అంటే ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ కాబట్టి ఒక్క రోజులో అయిపోయేది కాదు కదా. మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు ఉన్న వారికి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఇస్తూ మళ్ళీ తర్వాత ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డ్స్ అప్లై చేసుకొని పొందుతారో మళ్ళీ వాళ్ళకి సర్టెన్ పీరియడ్ టైం మళ్ళీ ఇస్తాము అని చెప్తున్నారు. ఇంకొకటి రేషన్ కార్డు ఒకవేళ రిమూవ్ చేసుకున్న ప్రాసెస్ కనుక ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రేషన్ కార్డు మీ అమ్మగారి గారి దాంట్లో ఉన్నప్పుడు మీరు రిమూవ్ చేసుకునే ప్రాసెస్ కనుక ఉన్నట్టయితే దీన్ని గృహలక్ష్మికి అప్లై చేయకండి. మీ కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీ మదర్ వాళ్ళని గృహలక్ష్మి కింద అప్లై చేసుకోమనండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పానుగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మీ గృహలక్ష్మికి రేషన్ కార్డు మీద డిపెండ్ అయ్యింది కాబట్టి సగం ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉంటుంది కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి, నాకు భర్త లేడు, వాళ్ళ ఆధార్ కార్డు అడుగుతున్నారు కదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అడుగుతారండి. ఎందుకంటే రీజను, మీ హస్బెండ్ కనుక లేకపోతే డైవర్స్ సర్టిఫికేట్ కానీ లేకపోతే డెత్ సర్టిఫికేట్ కానీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ
ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీరు రేషన్ కార్డ్ ఇంక్లూడ్, ఇప్పుడు రేషన్ కార్డ్ ఉంటేనే ఇస్తుంటారు. సో, మీ భర్తతో ఉన్న రేషన్ కార్డ్ గనక పెట్టినట్లయితే, ఇవి కంపల్సరీ ఆధార్ కార్డ్ గాని ఇది అడుగుతారు. ఆధార్ కార్డ్ అడిగినప్పుడు మీ కాడ లేకపోతే, అప్పుడు చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్ గాని, డైవోర్స్ సర్టిఫికేట్ గాని ఉంటే పెట్టండి. పెడితే ఏందంటే, అప్పుడు మీకు ఈజీ అవుతుంది ఈ యొక్క రూ. 2500. ఇంకొకటి విషయం ఏంటంటే, చాలామందికి ఈ రూ. 2500 పెన్షన్ వచ్చే పర్సన్స్‌కి ఇస్తారా లేదా అని అడుగుతున్నారు. అంటే ఏ పెన్షన్స్ అన్నా, ఏ పెన్షన్ తీసుకున్నా, ఈవెన్ వితంతు పెన్షన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా వాళ్ళకి ఈ రూ. 2500 అయితే ఇవ్వబోమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. బట్ వీళ్ళ సైడ్ నుంచి అయితే గవర్నమెంట్ సైడ్కి అయితే ప్రెజర్ అయితే చేస్తున్నారు. కేవలం వేరే జాబ్ పరంగా పెన్షన్ చేసుకుంటే కట్ చేయండి, కానీ మాకు నార్మల్ పెన్షన్ వస్తే దాంతోపాటు 2500 ఇవ్వాలి అని కూడా చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి, గవర్నమెంట్ జాబ్ చేసుకున్న వాళ్ళకి మదర్స్‌కి ఇది ఇస్తారా లేదా అని అడుగుతున్నారు. సో, ఏదున్నా కానీ రేషన్ కార్డ్ మీద డిపెండ్ అయింది కాబట్టి, ఒకవేళ రేషన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే వస్తుంది. సో, వాళ్ళ మదర్‌కి సపరేట్‌గా రేషన్ కార్డ్ కనుక ఉన్నట్లయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొకటి, ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటుంది, ఇప్పుడు నాకు గృహలక్ష్మి రాదంటే రాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఎటువంటి పెన్షన్ తీసుకున్నా ఇవ్వము అని చెప్పి చెప్తుంది. ఈవెన్ శాలరీ పెన్షన్ అని కావచ్చు, నార్మల్గా ఇది వితంతు పెన్షన్గా తీసుకుంటే ఇవ్వము అని చెప్తున్నాం. ఒంటరి మహిళలకి కూడా ఇస్తున్నారు. యాక్చువల్లీ స్కీమ్ తీసుకొచ్చింది మేజర్గా మనకి ఒంటరి మహిళల కోసం అండి. ఎందుకంటే వాళ్ళకి కామన్గా ఒంటరిగా ఉన్న మహిళల కోసం ఏంటంటే రూ. 2500 కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ టోటల్గా పోషించుకోవడానికి కానీ, అదేవిధంగా ఎవ్రీ మంత్ 2500 అకౌంట్లో పడితే ఇది వాళ్ళ పిల్లలకి పెంపకానికి భారం కావద్దు. సో, దీనివల్ల ఏంటంటే ఆమె పోషించుకోవడానికి ఈజీ అవుతుంది. హస్బెండ్ ఉండడు కాబట్టి వీళ్ళందరూ ఇంకా బెటర్ ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఈ స్కీమ్ ఫస్ట్ వాళ్ళ ఉద్దేశంతో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వరకు ఇస్తే బాగోదు కదా, అందరికి ఇవ్వాలి అని చెప్పేసి ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరుగుతుంది. చూద్దాం. ఒంటరి మహిళలకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి కామన్గా పెన్షన్ అయితే వస్తుండొచ్చు. బట్ కాకపోతే ఈ 2500 కూడా ఇవ్వాలి అని చెప్పేసి అయితే చాలా వరకు అయితే విన్నపాలు వినిపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఇది వస్తే వాళ్ళ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, నా భర్తకి గవర్నమెంట్ జాబ్ చేసినప్పుడు నేను డైవర్స్ తీసుకున్నాను, ఇప్పుడు నాకు గృహలక్ష్మి వస్తుందా అంటే, యాక్చువల్గా వస్తుందండి. ఎందుకంటే మీరు చేసినప్పుడు తీసుకున్నారు అంటే, నా భర్త గవర్నమెంట్ జాబ్ డైవర్స్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, సపరేట్ డైవర్స్ తీసుకున్న తర్వాత సపరేట్ రేషన్ కార్డ్ అప్లై చేసుకోండి. సో, న్యూ రేషన్ కార్డ్ ఎవరికైతే పొందుతారో వారికి మాత్రం ఈజీగా మీకు రూ. 2500 అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్కీమ్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి ఉండాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి ఉండాలి. కంపల్సరీ మ్యారేజ్ ఎవరికైతే అవుతుందో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే అప్లికబుల్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఏ బ్యాంక్ అకౌంట్ అయితే సరిపోతుందా, జాయింట్ అకౌంట్ ఇస్తే ఏమవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, జాయింట్ అకౌంట్ ఇస్తే చాలా ప్రాబ్లం అవుతుందండి. జాయింట్ అకౌంట్ వల్ల యూజ్ ఏంటంటే, సో మీరు ఒకవేళ రేపటినాడు ఏదైనా ప్రాబ్లమేటిక్ వస్తే మళ్ళీ అకౌంట్ మీరు చేంజ్ చేసుకోవాలి. అదే మీ పేరు మీద తీసుకొని ఉన్నట్లయితే ఎప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. తీసుకునేటప్పుడు అకౌంట్ ఏ బ్యాంక్ అయినా, గవర్నమెంట్ బ్యాంక్ అయినా ఏం లేదు, ప్రైవేట్ బ్యాంక్ అయినా ఏం లేదు, అకౌంట్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలండి. ఖచ్చితంగా మీరు తీసుకొని ఆ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో కూడా మీరు చూసుకొని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ప్రైవేట్ జాబ్ చేసుకున్న మహిళలకి రూ. 2500 ఇస్తారని అడుగుతున్నారు. ప్రైవేట్ జాబ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకైతే రాదండి, క్లియర్గా చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదు. కేవలం ఎవరికి ఇస్తామంటే ఓన్లీ ప్రైవేట్ అంటే డైలీ ఒక రూ. 300 చొప్పున లేదా రూ. 500 వచ్చే విధంగా వీళ్ళు డైలీ ఏదో ఒక షాప్లో కానీ, ఏదైనా షాపింగ్ మాల్లో కానీ వీళ్ళు పని చేసుకునే వారికి డైలీ కూలి వీళ్ళకి మాత్రం రూ. 2500 ఇస్తాము. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే లెవెల్లో ఉన్న మహిళలకైతే. సో, ఇది అండి మొత్తానికైతే ఓవరాల్గా న్యూస్ అయితే. టోటల్గా ఈ న్యూస్లో అయితే రూ. 2500 ఏ విధంగా తీసుకోవాలి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మేజర్గా 4 డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్పాను. అందులో ఒకటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ బ్యాంక్ పాస్బుక్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి. రేపు 28 మార్నింగ్ నుంచి గ్రామ సభల్లో అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.